ఇక నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేయడంతో శాసనసభ లోక్సభ స్థానాల రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. దేశంలో లోక్సభ శాసనసభ స్థానాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన 50% స్థానాలను పెంచడం, 33% స్థానాలను మహిళలకు రిజర్వ్ చేస్తూ రూపొందించిన బిల్లుపై వాళ్ళ కేంద్ర కేబినెట్ చర్చించనుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించాక బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాక పెరిగే నియోజకవర్గాలతోనే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం భావిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో శాసనసభ స్థానాల సంఖ్య 175 నుంచి 262 లేదా 263కు పెరగనున్నాయి. ఇందులో మహిళలకు 33% అంటే 86 లేదా 87 స్థానాలు రిజర్వేషన్ చేయనున్నారు. ఇక లోక్సభ స్థానాలు 25 నుంచి 37 లేదా 38కి పెరగనున్నాయి. అందులో మహిళలకు 33% అంటే 12 లేదా 13 స్థానాలు రిజర్వేషన్ చేయనున్నారు. ఒక్కో శాసనసభ స్థానం పరిధిలో సగటున 1.60 లక్షల ఓటర్లు ఉంటారని అంచనా వేస్తుంది. ఇక శాసనసభ స్థానాల స్వరూపం కూడా సమగ్రంగా మారనుంది. శాసనసభ స్థానాల్లో 15% లోపు సభ్యులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలి అన్నది నిబంధన. ప్రస్తుతం శాసనసభలో 175 స్థానాలు ఉండడంతో రాష్ట్ర మంత్రివర్గం సభ్యుల సంఖ్య సీఎంతో కలిపి 26కి మించకూడదు. నియోజకవర్గాల పునర్విభజనతో శాసనసభ స్థానాల సంఖ్య 262 లేదా 263కు పెరగనుంది. ఆ మేరకు మంత్రివర్గం కోటా కూడా 26 నుంచి 39కి పెరగనుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 50% స్థానాలు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 182కు పెరగనుండగా లోక్సభ స్థానాలు 15 నుంచి 26కు పెరగనున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు 50% అంటే 60 స్థానాలు పెరిగితే 179 కావాలి. కానీ ప్రతి లోక్సభ స్థానానికి 7 శాసనసభ స్థానాలు ఉండాలన్న నియమంతో 26 లోక్సభ స్థానాల పరిధిలో 182 శాసనసభ స్థానాలు ఏర్పాటయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రతిపాదనతో వారికి తెలంగాణ శాసనసభలో 60, లోక్సభలో 9 స్థానాలు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నుంచే పెంపు అమల్లోకి వస్తుంది.